షర్మిల జగనన్న వదిలిన బాణంగా రాజకీయాల్లోకి వచ్చింది. కాంగ్రెస్ తో జట్టు కట్టింది. అయితే ఇప్పుడు అసలు ఆమె కాంగ్రెస్ లో ఉందా అనే డౌట్ అందరిలో వస్తోంది. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ గురించి అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి హవా ఎలా కొనసాగిందో తెలుసు. ఏపీలో ఇప్పటికీ కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి గుర్తొస్తారు. అయితే ఇప్పుడు అధికారం కాదు కదా, ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి నెలకొంది. సుదీర్ఘ పాదయాత్ర చేసి కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చింది రాజశేఖర రెడ్డి. ఇక ఆయన మరణం తర్వాత కాంగ్రెస్ కి వైఎస్ ఫ్యామిలీకి బాగా దూరం పెరిగింది. జగన్ మీద కేసులు పెట్టి జైలుకు పంపేసరికి వైఎస్ ఫ్యామిలీ అప్పటి నుంచి కాంగ్రెస్ ని శత్రువులా చూడటం స్టార్ట్ చేసింది. దాంతో జగన్ సొంత పార్టీ పెట్టుకోవడం, షర్మిల ఆ పార్టీ తరపున పాదయాత్ర చేసి అధికారంలోకి తీసుకురావడం అన్నీ జరిగాయి. 2019లో వైసీపీ అత్యధిక స్ట్రైక్ రేట్తో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత షర్మిలను సైడ్ చేస్తూ వచ్చారు జగన్. అలా ఆ కోపంతో పర్సనల్ ఇష్యూస్ కూడా తెర మీదకొచ్చాయి. ఇద్దరి మధ్య గ్యాప్ అనేది పెరుగుతూ వచ్చింది. తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్న షర్మిల అసెంబ్లీ ఎన్నికల వరకు నిలబెట్టుకోలేకపోయింది. తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లిపోయింది. ఎన్ని గొడవలు ఉన్నా కూడా రాజశేఖర రెడ్డి బిడ్డగా పార్టీలోకి ఆహ్వానించింది. అలా కాంగ్రెస్ హైకమాండ్ ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలని అప్పగించింది. ఇక అప్పటి నుంచి జగన్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం, విమర్శలు చేయడం వంటివి చేస్తూ వచ్చింది. కాంగ్రెస్ కి పూర్వ వైభవం తెస్తానని చెప్పింది షర్మిల. అన్నను ఓడిస్తానని చెప్పింది. కానీ అలా జరగలేదు. అయినా కాంగ్రెస్ మాత్రం షర్మిలను ఏం అనలేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కి షర్మిల మీద కాన్సన్ట్రేషన్ తగ్గినట్లు తెలుస్తోంది. ఎందుకంటే షర్మిల గతంలో పెద్దలను గౌరవించకపోవటం, అలాగే కార్యకర్తలకు ఖర్చులకు డబ్బులు కూడా ఇవ్వకపోవడం వంటివి చేయటం, అలాగే డీసీసీ అధ్యక్ష పీఠాలను ఎవరెవరికో ఇవ్వడం, ఇవన్నీ కూడా షర్మిలపై విమర్శలు తావిచ్చింది. దాంతో షర్మిలకు కాంగ్రెస్ లో ఎదురుగాలి మొదలైంది. అలాగే మరోవైపు అన్న జగన్ తో ఆస్తి తగాదాలు కూడా పతక స్థాయికి చేరాయి. అలాగే కాంగ్రెస్ కోసం కష్టపడిన వారిని షర్మిల పక్కన పెట్టారనే కామెంట్స్ కూడా వచ్చాయి. దీంతో జిల్లాల కాంగ్రెస్ నేతలు కూడా ఆందోళన చేస్తున్నారు. ఒక మాజీ కేంద్ర మంత్రి ఫోన్ చేసినా షర్మిల రెస్పాండ్ కాకపోవడంతో కాంగ్రెస్ హైకమాండ్ షర్మిల మీద సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. షర్మిల పార్టీని పైకి తీసుకురాకుండా కుటుంబ గొడవలతోనే కాలక్షేపం చేస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. దాంతో షర్మిల శైలితో విసిగిపోయిన పీసీసీ నేతలు కాంగ్రెస్ కార్యాలయానికి కూడా రావడం లేదని తెలుస్తోంది. అయితే ఇన్ని విమర్శల మధ్య షర్మిల తన తీరు మార్చుకుని కాంగ్రెస్ ని గాడిలో పెడుతుందా, లేదంటే వదిలేసిపోతుందా చూడాలి.